మట్టి పాత్రలో వంట మంచిదేనా అటువంటి ప్రశ్న చాలా కాలంగా ఉదయిస్తుంది. అది మంచిదని చాలామంది చెప్తా ఉన్నారు. సో, సైంటిఫిక్‌గా శాస్త్రీయ నిరూపణ జరిగినప్పుడు మనం ఒక వంట చేసేటప్పుడు మట్టి పాత్ర అయినా గూడా, దానికి సంబంధించిన అవశేషాలు ఏదైతే ఉన్నాయో, వంట చేసేటప్పుడు అందులో కొన్ని మనం అది అన్నంలో గాని, లేపోతే కూరలో గాని కలవకుండా ఉండవు. సో, అందుకోసం ఆరోగ్య విషయంలో మట్టి పాత్రలు, రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు, స్టెయిన్‌లెస్ స్టీల్ ఇలా పాత్రల తయారీకి వాడిన పదార్థానికి ప్రధాన పాత్ర ఉంటుందనేది, అది ఏ పాత్ర అయినా కొనకుండా ఉచితంగా ఏది రాదనేది ఇక్కడ నేను తెలియజేస్తాను. కాబట్టి పాత్ర ఉచితంగా కొనాలి. ఇది ఎక్కువ ఉపయోగాలు ఏంటి అనే దానికి సంబంధించి చెప్పడం వీడియో యొక్క ఉద్దేశ్యం. సో, ఉన్నవాటిలలో ఏదైతే ఉందో మట్టి, రాగి, ఇత్తడి, స్టెయిన్‌లెస్ ఇతర ఏదైతే ఉన్నాయో వీటన్నిటిలలో బెస్ట్ మట్టే. మట్టి పాత్రలే బెస్టు. వీటన్నిటికంటే దాన్ని నేనేం కాదనను. సో, మట్టి పాత్రలకు సంబంధించి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సో, మట్టి కుండలో వండడం తినడం అంత ప్రమాదకరం కాదు గానీ, దానికి ఉండే సమస్యలు దానికి గూడా ఉన్నాయి. సో, కుండ తయారీకి వాడిన మట్టిని బట్టి కూడా దాని యొక్క సురక్షితమా కాదా అనేది ఆధారపడి ఉన్నదనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ఈ కుండ ఏమంటారు మట్టి పాత్రలకు సంబంధించి వచ్చినప్పుడు మనం ఒక గంటె తీసుకొని ఇట్టిట్లా గీరినప్పుడు గానీ, జేసినప్పుడు గానీ మట్టి పాత్రల్లో మనం తినే ఆహార పదార్థాల్లో, ఆహార పానీయాల్లో మెర్జయ్యే అవకాశం మనకి కనిపిస్తుందని తెలియజేసుకుంటున్నాను. సో, కాబట్టి బాగా కాలిన కుండను ఎంచుకోవాలి పచ్చి కుండలు కాకుండా. అది వన్ ఆఫ్ ద ప్రికాషన్. అదొక రకమైన ప్రికాషను. కొన్ని కుండలు ఎర్రగా ఉంటాయి. ఇందులో ఎర్ర కుండలు మంచియా? నల్ల కుండలు మంచియా? అంటే నల్ల కుండలు మంచియి. ఎర్ర కుండలు కూడా మంచియే. ఎర్ర కుండల కంటే నల్ల కుండలు మంచియి. సో, ఇందులో గూడా ఈ కుండల్లో గూడా ఆ యొక్క మట్టి యొక్క ప్రాధాన్యతను బట్టి ఈ ఎంత ఇదనేది మనం ఎంత ప్రయోజనం అనేది మనం దాన్ని పరిశీలన చేసి ముందుకెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఇంకా కొన్ని కుండలోనే కలరేస్తారు. రెడ్ కలర్ అదొక భాగం. దానివల్ల బయటేసే కలర్ అది పెద్ద ఇబ్బందేం కాదులే గానీ, కొన్ని కుండలు ఎర్రగా అయితాయి కాల్చినప్పుడు. దానివల్ల ఆ యొక్క మట్టి యొక్క ఏదైతే ఉన్నదో ఇప్పటికే చెప్పాము. మట్టి కుండలతోని వంట పాత్రలో మనం వంట చేసినప్పుడు గంటెతోని ఇట్లిట్లా గీరినప్పుడు మన ఆహారంలో మెర్జ్ అవుతది అది. కలిసిపోతది గాబట్టి. సో, ఎర్రగా కాలుతుంటాయి కొన్ని కుండల్ని కాల్చినప్పుడు. ఆ మట్టిలో ఎర్రగా కావడానికి కారణం ఐరన్ ఆక్సైడ్. అది చాలా హానికరం అని చెప్పేసి దాంట్లో లెడ్ గాని, ఆర్సెనిక్ ఉండే పరిస్థితి ఉందని చెప్పేసి కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. దానివల్ల ఏమవుతది క్యాన్సర్ గూడా వచ్చే అవకాశం ఉందనేది అందుకోసం ఎర్ర కుండలు కాకుండా నల్ల కుండలు బెస్ట్ అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా. వాటిలో ఆహారం అణువణువున ఇరుక్కొని రకరకాల బ్యాక్టీరియాలకు ఆశ్రయం ఇస్తాయి కాబట్టి సో, కుండలను అతిగా వాడొద్దనేది చెప్తా ఉన్నారు. సో, కుండలు ఉన్నోట్లల్లో మట్టి, రాగి, ఇత్తడి, స్టెయిన్‌లెస్ స్టీలు వీటన్నిట్లల్లో కుండలు బెస్టు. కుండల్లో గూడా ఈ జాగ్రత్తలు మనం పాటించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. సో, ఆ మట్టికి సంబంధించి పొల్యూటెడ్ మట్టి కాకుండా కొంచెం మంచి మట్టి కుండలు అయితే మంచి మట్టి పాత్రలు అయితే ఎక్కువ ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం ఉంటదనేది చెప్పుకోవచ్చు. సో, కుండలలో కొన్ని హోల్స్ ఉంటాయి కనపడినట్టు రంధ్రాలు. వాటిలలో మెర్జ్ అయిపోతాయి కాబట్టి సో, కుండలు బెస్టే. ఉన్న అన్ని పాత్రల్లో కుండలే బెస్టు. ఎందుకంటే ప్రకృతికి, పర్యావరణానికి దెబ్బతీయవి. ఎందుకంటే ఒకవేళ పగిలిపోయినా కూడా మట్టిలో ఎర్లీగా కలిసిపోతాయి మట్టి కుండలే కాబట్టి. సో, కొంచెం ఘన పదార్థంగా మారినా కూడా మట్టి సో, తర్వాత ఇదైతే కాబట్టి అది పర్యావరణ పరిరక్షణకే పనికొస్తుంది అట్లా చూసినా కూడా. సో, ఉన్న వాటిలలో ఎర్ర ఎర్ర పాత్రల కంటే, ఎర్ర మట్టి పాత్రల కంటే నల్ల మట్టి పాత్రలు బెస్ట్ అనేది కొన్ని పరిశోధనలు తెలియజేస్తా ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు జరుగుతా ఉన్నాయి కాబట్టి ఉన్న ఆల్ వెరైటీస్‌లలో ఇప్పటికే నేను చెప్పినట్టుగా మట్టి పాత్రలు, రాగి పాత్రలు, ఇత్తడి, స్టెయిన్‌లెస్ స్టీలు, ఇంకా అనేక రకాల పింగాణీలు, ఇంకా అనేక రకాల వస్తువులు వస్తున్నాయి గదా! ఇంకా ప్లాటినం దాకా వస్తా ఉన్నాయి గదా! బంగారు పాత్రలో కూడా కొంతమంది అనుకుంటున్నారని కొన్ని మీ ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో చేసినప్పుడు అర్థమవుతా ఉన్నది. సో, అతి సర్వత్రా విర్జితే అన్నారు గదా! అది ఎప్పుడు పనికిరాదు గదా! సో, ఉన్నాటిల్లో మట్టి పాత్రలు బెస్టే. అందులో ఎర్ర మట్టి పాత్రల కంటే నల్ల మట్టి పాత్రలు బెస్టే. సో, వీటన్నిటికంటే మట్టి పాత్రలే బెస్ట్ అన్నట్టు కూడా ఇందులో దీనికి ఉండాల్సినటువంటి సాధక బాధకాలు దీనికున్నాయి. సో, మరిన్ని పరిశోధనలు జరిగినప్పుడు ఏది బెస్టో తేలుతాం. భవిష్యత్తు ఆ వైపుకి వెళదాం. సో, మరిన్ని అంశాలు దీనికి సంబంధించి రాబోయే కాలంలో చర్చించే ప్రయత్నం చేద్దాం. మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని తెలియజేస్తూ, మీరు కూడా మీ దగ్గర ఉన్న సమాచారాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి అని ఆహ్వానిస్తా ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.